నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతానము నాకు మందిరం కట్టును అని దేవుడు ఎవరితో చెప్పెను? దావీదునకు. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము అని పలికిన రాజు ఎవరు? దావీదు. దావీదు సైన్యాధిపతి ఎవరు? యోవాబు. యోవాబు తండ్రి ఎవరు? సెరూయా. అహీలూదు కుమారుడు ఎవరు? యెహోషాపాతు. అహీటూబు కుమారుడు ఎవరు? సాదోకు. అబ్యాతారు కుమారుడు ఎవరు? అహీమెలెకు. సెరాయా ఎవరు? లేఖికుడు. యెహోయాదా కుమారుడు ఎవరు? బెనాయా. బెనాయా ఎవరికి అధిపతి? కెరీతీయులకు పెలేతీయులకు. సభాముఖ్యులు ఎవరు? దావీదు కుమారులు. దావీదు స్నేహితుని పేరు ఏమిటి? యోనాతాను. దావీదు ఉపకారం చేసిన యోనాతాను యొక్క కుమారుని పేరు ఏమిటి? మెఫీబోషెతు. సీబా ఎవరు? సౌలు కుటుంబమునకు సేవకుడు. యోనాతాను యొక్క కుంటికాళ్ళు గల కుమారుని పేరు ఏమిటి? మెఫీబోషెతు. మెఫీబోషెతు ఎక్కడ ఎవరి ఇంట నివసించెను? లోబేదారులో మాకీరు ఇంట. మాకీరు తండ్రి పేరు ఏమిటి? అమ్మీయేలు. దావీదు సౌలు భూమి ఎవరికి ఇప్పించెను? మెఫీబోషెతుకు. దావీదు బల్ల యొద్ద ఎల్లప్పుడూ భోజనము చేసిన యోనాతాను కుమారుడు ఎవరు? మెఫీబోషెతు. మెఫీబోషెతు కొరకు భూమిని సాగు చేసినది ఎవరు? సీబా అతని కుటుంబీకులు. సీబాకు ఎంతమంది కుమారులు? 15 మంది. సీబాకు ఎంతమంది దాసులు ఉండిరి? 20 మంది. మెఫీబోషెతు కుమారుని పేరు ఏమిటి? మీకా. అమ్మోనీయుల రాజు ఎవరు? నాహోషు. దావీదు నాహోషు నిమిత్తము ఎవరికి ఉపకారము చేయవలనని అనుకొనెను? హానూనుకు.